అస్సలాముఅలైకుం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మేము అనుకోకుండా రాజీవ్ గాంధీ పార్క్కి వచ్చాము. రావాల్సి వచ్చింది. ఆబిద్ వాళ్ళ నాన్నగారు ఈరోజు లీవ్ తీసుకొని ఇంట్లో ఉన్నారు. ఇంకా ఆబిద్ తన టాలెంట్ అంతా ఉపయోగించి ఏడ్చి యాక్టింగ్ చేసి ఇంకా బయటికి తీసుకువెళ్తారా లేదా అని గోల చేస్తే ఇంకా తీసుకురాక తప్పలేదు. బయటికి రాజీవ్ గాంధీ పార్క్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఈచ్ పర్సన్కి 20 రూపీస్. ఇంకా టికెట్ తీసుకొని మేము లోపలికి వచ్చేసాము. ఇక్కడికి మేము రావటం ఇది సెకండ్ టైం. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం లేట్గా వచ్చాము, అంటే 7 PM అలా అయింది. ఇంకా ఆబిద్ నిద్రపోయాడు. ఇంకా పార్క్ అంతా చీకటిగా కూడా ఉంది. ఇంకా తనకి ఆ చీకటిగా పార్క్ కూడా అంతగా నచ్చలేదు చీకట్లో. ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాము. వీకెండ్ కాకపోవటం వల్ల జనాలు అయితే అసలు లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఫస్ట్ మేము ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చాము. ట్రైన్ అయితే ఉంది స్టేషన్లో. ఈ ట్రైన్ ఎక్కడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ టికెట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ట్రైన్ ఎక్కలేదు. ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, లేట్ అయిపోతుందని ట్రైన్ ఎక్కలేదు. అండ్ ఈసారి అయితే అసలు ఎవరు లేరు ఎక్కడానికి కూడా. ఇంకా మేము ఎక్కాము. ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు అంతే ట్రైన్లో. టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపీస్ టికెట్. మేమైతే లాస్ట్ బోగీలో కూర్చున్నాము. చూడండి ఆబిద్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ట్రావెల్ చేస్తూ ఆల్మోస్ట్ పార్క్ మొత్తం చూసేయచ్చు. ఏమేం గేమ్స్ ఉన్నాయో మొత్తం కనిపిస్తాయి. అండ్ అలాగే ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. పెయింటింగ్స్ ఉన్నాయి, కార్టూన్ పెయింటింగ్స్. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఒక గుహ కూడా ఉంది. ఈ గుహ లోపల అంతా చీకటిగాను అండ్ రేడియం పెయింటింగ్స్ ఉన్నాయి, కార్టూన్స్. చూడండి ఆబిద్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అంతా సరౌండింగ్స్ చూస్తూ. అండ్ గుహ లోపలికైతే వచ్చేసింది. గుహ లోపల ఇలా ఉన్నాయి, పెయింటింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. కలర్ఫుల్గా బాగుంది. ఆబిద్ రియాక్షన్ చూడండి గుహ లోపల. ఇదేంటి ఎక్కడికి వచ్చేసాం అన్నట్లుగా చూస్తున్నాడు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి. ట్రైన్లో కరెంట్ పోయింది అనుకుంటున్నాడు ఏమో. బయటికి వచ్చిన తర్వాత ఆంటీకి హాయ్ చెప్తున్నాడు వెళ్తుంటే. ఇంకా స్టేషన్ అయితే వచ్చేసింది. జస్ట్ ఒక 3-4 మినిట్స్ టైం పట్టిందేమో తిరగటానికి. ఇంకా అది కూడా చాలా స్లోగా వెళ్ళింది ట్రైన్. ఇంకా దిగి మేము బయటికి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక వీడియో తీసుకోవడానికి ఐకానిక్ 360 డిగ్రీస్ బూత్ ఉంది. చూడండి ఇది. ఇక్కడ టికెట్ వచ్చేసి సింగిల్ అయితే 50 అంట, కపుల్ అయితే 100 రూపీస్ అంట. అండ్ కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. లవ్ సింబల్, పిల్లో, గిటార్ అండ్ ఫ్లవర్ బొకే ఉంది. మనకి నచ్చిన సాంగ్ అయితే పెడతారు. దాని పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్ కార్స్ ఉన్నాయి కదా, సో ఆ కార్ కావాలి నాకు, ఆ బ్లూ కారే కావాలి అని చెప్పి ఆబిద్ అడుగుతున్నాడు. ఇంకా అతను టికెట్ తీసుకురండి అని చెప్పేసరికి ఆబిద్కి అయితే చాలా కోపం వచ్చింది. 50 రూపీస్ అంట టికెట్. గబా వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చి చూడండి అతనికి ఎలా ఇస్తున్నాడు. టికెట్ తీసుకో అని చెప్పేసి పడేసినట్లు పడేశాడు. ఆ బ్లూ కార్ ఆబిద్కి చాలా నచ్చింది. ఆ బ్లూ కార్లోనే కూర్చుంటా అని చెప్పి కూర్చున్నాడు. అండ్ రెడీ అయిపోయాడు వెళ్ళటానికి. ఇంకా స్టార్ట్ చేయి అన్నట్లుగా చూస్తున్నాడు. బెల్ట్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాడు. ఎక్కడ కింద పడిపోతాను అనుకున్నాడో ఏమో, 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు డోర్స్ని. వెనకాల మేము వస్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేస్తూ తిరిగాడు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ చేసేసాడు. కొంచెం డిస్టెన్స్ అయితే చాలా తక్కువ ఉంది, ఒక రౌండ్ మాత్రమే తిప్పాడు. ఆబిద్కి అయితే అసలు తిరిగినట్లే అనిపించలేదు. కార్ పార్క్ చేసిన తర్వాత ఏంటి అప్పుడే అయిపోయిందా అని చూస్తున్నాడు. చాలా అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు చూడండి. ఏంటిది ఇంకా తిరగట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి స్టీరింగ్ పెట్టి తిప్పుతున్నాడు. అది ఊడొచ్చేసింది. బలవంతంగా కార్ దించాల్సి వచ్చింది. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ అటు ఇటు తిరిగి ఒక 1/2 అవర్ ఆలోచించి ఇంకా ఈ వీడియో బూత్ ఎక్కుదామని చెప్పి డిసైడ్ అయ్యారు, వీడియో తీసుకుందామని చెప్పి. ఈ రింగ్ లైట్ స్టాండ్కి మన ఫోన్ ఫిక్స్ చేసి మనకి నచ్చిన సాంగ్ ప్లే చేశారు.
ఆ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత అది 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ వచ్చింది. ఒక 4-5 మినిట్స్ వరకు రొటేట్ అవుతూ వచ్చింది. సాంగ్ ప్లే అవుతూ ఉంటుందిగా, సో మనం డాన్స్ మనకి నచ్చిన స్టిల్స్ ఇస్తూ ఉంటాం. అండ్ అక్కడ ఉన్న ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీసే ఉన్నాయి. అవి యూస్ చేసుకొని మనం స్టిల్స్ ఇవ్వచ్చు. కానీ అక్కడ ఆబిద్ ఉండటం వల్ల జస్ట్ ఆ స్పెట్స్ పెట్టడం తీయడంతోనే సరిపోయింది వీడియో మొత్తం. ఇంకా ఇక్కడ కొలంబస్, జాయింట్ వీల్, పెండిలం లాంటి చాలా గేమ్స్ ఉన్నాయి. అయితే ఇవేమీ ఆడే ఏజ్ కాదు కదా ఆబిద్, సో ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఈ బాల్ స్లోప్స్ ఉన్నాయి. ఆబిద్కి అయితే బాగా నచ్చేసాయి, బాల్స్ ఉన్నాయి కదా. కానీ అక్కడ 2 years ప్లస్ ఏజ్ వాళ్ళు ఆడేవి. కానీ ఆబిద్కి ఆడడం రాదు, అదంతా తిరిగి రావాలి కదా. కానీ ఆబిద్కి అయితే చాలా నచ్చింది అక్కడ. మళ్ళీ వెనక్కి లాక్కొచ్చి అక్కడ నేను ఆడతాను, ఆ బాల్ కావాలి అని చెప్పి అక్కడ ఆగిపోయాడు. ఆ బాల్ తీసుకోవడానికి ట్రై చేశాడు, నెట్ లోపల నుంచి లాగుతున్నాడు కానీ రాలేదు. ఎలాగో కష్టపడి డైవర్ట్ చేసి ఆబిద్ని బయటికి తీసుకొచ్చాము. ఇంకా బ్రిడ్జ్ మీదకి వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. అక్కడ ఒక రాతి కట్టడం లాంటిది ఉంది బ్రిడ్జ్ మీద. ఇంకా ఆబిద్ నేనే నడుస్తాను అని చెప్పి తనే నడుస్తున్నాడు, పడి లేచి నడుస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఆబిద్ అల్లరి చూడండి, వాళ్ళ డాడీతో ఎలా దాగుడు మూతలాడుతున్నాడో బ్రిడ్జ్ మీద ఆ కట్టడం దగ్గర. వాళ్ళ డాడీ పట్టుకుంటున్నారని చెప్పి అటు ఇటు వెళ్ళనివ్వట్లేదని ఇంకా పరిగెత్తుతున్నాడు విడిపించుకొని. వాళ్ళ డాడీతో అయితే ఫుల్గా ఆడుకుంటున్నాడు ఆబిద్. అస్సలు రావటం లేదు పిలుస్తుంటే, ఎంత పిలిచినా రావటం లేదని చెప్పి ఇంకా బలవంతంగా ఎత్తుకొని వచ్చేసారు బయటికి. ఎత్తుకుంటుంటే విడిపించేసుకుంటున్నాడని చెప్పి ఇలా భుజం మీద పెట్టుకొని బలవంతంగా తీసుకొచ్చేసారు. ఇంకా ఆ తర్వాత మేమైతే బ్రిడ్జ్ మీదకి వెళ్ళాము. బ్రిడ్జ్ దగ్గర సీన్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది గ్రీనరీగా. ఆబిద్ తన చేతులకు అంటిన దుమ్ము మొత్తం వాళ్ళ డాడీ పాయింట్కి అయితే పూస్తున్నాడు. ఆ తర్వాత మొబైల్ రింగ్ అయ్యేసరికి ఇంకా మొబైల్ కావాలి అని చెప్పి లాగేసుకుంటున్నాడు. ఇంకా తర్వాత కిందకైతే వచ్చేసాము. ఇంకా కొంచెం సేపు కూర్చుందామని చెట్టు దగ్గరికి వెళ్తే ఆబిద్ వీళ్ళు నాకు చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, నేనే వెళ్తా, నాకు ఇష్టం వచ్చినట్లు తిరిగి వస్తా అని చెప్పి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు అటు ఇటు. చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ రోజైతే. ఇంకా ఆబిద్కి నిద్ర వచ్చేస్తుంది. అండ్ మేము ఇంకా ఫైనల్గా గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. లోపల ఇక్కడ గేమ్స్ అయితే ఇవి ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఆబిద్ అయితే ఒక్కొక్కటి ట్రై చేశాడు. ముందు ఇక్కడ ఎయిర్ప్లేన్ అయితే ట్రై చేశాడు. ఒక్కొక్క గేమ్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇంకా మా ఆబిద్ అన్నీ ఫ్రీగా ఆడేసి వచ్చేసాడు, అన్నీ ట్రై చేశాడు. ఇక్కడ ఏదో నిజంగా డ్రైవ్ చేస్తున్నట్లు చేస్తున్నాడు చూడండి, స్టీరింగ్ పట్టుకొని. అండ్ బాయ్ కూడా చెప్తున్నాడు, ఏదో నిజంగా వెళ్తున్నట్లు. నెక్స్ట్ ఈ చిన్న ప్లేన్ ట్రై చేశాడు. యాక్చువల్గా ఇది టికెట్ తీసుకుంటే వాళ్ళ కాయిన్ ఇస్తారు, ఆ కాయిన్ వేస్తే అది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ మేము తీసుకోలేదు, ఆబిద్ భయపడతాడని చెప్పి. ఆ తర్వాత ఈ మిక్కీ మౌస్ గేమ్స్, ఇక్కడ మిక్కీ మౌస్ బయటకు వస్తూ ఉంటాయి కాయిన్ వేస్తే. ఇంకా అక్కడ దాన్ని కొట్టమంటే వీటిని అయితే కొట్టను, నేను ఈ ప్లేన్ కొడతానని చెప్పి వెళ్ళి అక్కడ కొడుతున్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బైక్ చూపిస్తే ఇంకా బైక్ మీద అయితే కూర్చోబెట్టాము. ఇంకా దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు, అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే అక్కడ గేమ్ నాకు కనిపించట్లేదు అని చెప్పి స్క్రీన్ అయితే చూపిస్తున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసాం మేము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.